హాయ్ ఫ్రెండ్స్, కింగ్స్ డిఎస్సి ఛానల్కి ప్రతి ఒక్కరికి స్వాగతం. చాలా రోజుల నుంచి నాకు కాల్ చేసి సార్ పిఐకి సంబంధించి ఎప్పుడు బుక్ రిలీజ్ అవుతుందని చెప్పి అడగడం జరిగింది. దానికి ఆన్సర్గానే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే బుక్ రిలీజ్ అయ్యిందండి. ఈ బుక్ అనేది తెలుగు అకాడమీ రీసెంట్గా 2024 మార్చిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క తెలుగు అకాడమీ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు రూపొందించడం జరిగింది మైండ్ మ్యాపింగ్ రూపంలో. ఇది 248 పేజీలతో ఉంది ఈ బుక్ నుండి పోటీ పరీక్షలు ప్రత్యేకం. ఈ బుక్ అనేది ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారికి కాదు, తెలంగాణ వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బుక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు వీడియోలో చూడొచ్చు. ఈ బుక్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఫుల్లీ A3 సైజులో ఉంటుందండి. బుక్ అంతా కూడా మొత్తం కలర్ ప్రింటే. ఈ బుక్ సంబంధించి మీకు చూపిస్తున్నాను. వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు. మీకు వీడియోలో ఇక్కడ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ స్క్రీన్లో మీరు యొక్క ఈ బుక్ని చూసినట్లయితే దీని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా మీకు అర్థమవుతుంది. మన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్లో ఈ యొక్క కవర్ పేజ్ ఈ విధంగా కనబడుతుందండి. విద్యా దృక్పథాలు పోటీ పరీక్షలు ప్రత్యేకం అని ఈ యొక్క బుక్ని తెలుగు అకాడమీ వారు రీసెంట్గా 2024 మార్చిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్లో మన కవర్ పేజీ ఈ విధంగా ఉంది. విద్యా దృక్పథాలు కింగ్స్ పబ్లికేషన్స్ పర్స్పెక్టివ్స్ అని ఈ బుక్ కవర్ పేజీ ఉంటుందండి. మన పేజ్ టర్న్ చేసిన వెంటనే ఇక్కడ రచయిత యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. విద్యా దృక్పథాలు 2024 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఇది 248 పేజీలతో ఉన్న తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని 80 పేజీలకి కుదించి సింపుల్గా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్ అనేది రూపొందించి మీకు అందించాం. ఇక్కడ నెక్స్ట్ పేజీ చూసినట్లయితే ఈ పేజీలో మీకు ఇండెక్స్ పేజీ ఉందండి. ఇక్కడ విద్యా దృక్పథాలు విషయ సూచిక. ఇది ఫస్ట్ లెసను భారతదేశం విద్యా చరిత్ర. ఏ పేజీ నుంచి ఉంది? పేజీ నెంబర్ 1 నుంచి 23 పేజీలు ఉంది. రెండో పాఠం ఉపాధ్యాయ సాధికారిత. పేజీ నెంబరు 24 నుంచి 29 పేజీలు ఉన్నాయి. అదేవిధంగా మూడవ లెసను సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు. ఇది పేజీ నెంబరు 30 నుంచి 54 వరకు ఉంది. నాలుగో లెసను చట్టాలు హక్కులు. పేజీ నెంబర్ 55 నుంచి 67 పేజీలు ఉన్నాయి. ఐదో లెసను జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. పేజీ నెంబరు 68 నుంచి 70. అదేవిధంగా పేజీ నెంబరు 75 నుంచి 78 పేజీలు. ఆరో పాఠం జాతీయ విద్యా విధానం. ఇలా 80 పేజీల వరకు కూడా ఈ యొక్క బుక్ అనేది మీకు రూపొందించడం జరిగింది. ఇక్కడ ఐదో లెసను పేజీ నెంబరు 68 నుంచి 74 పేజీలు. ఈ విధంగా మీకు పేజెస్ అనేవి అడ్జస్ట్ చేసాం. ఇదంతా కూడా ఇండెక్స్, మీరందరూ కూడా గమనించవచ్చు. పేజీ టర్న్ చేసినట్లయితే మన యొక్క మైండ్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఫస్ట్ పేజీలో ఇక్కడ తక్షశిల విశ్వవిద్యాలయం దాని యొక్క ఇమేజెస్, అదేవిధంగా నలంద విశ్వవిద్యాలయం, అదే హుయన్సాంగ్, పాహియాను ఇటువంటి విదేశీ యాత్రికులందరినీ కూడా ఇక్కడ నెట్లోంచి సేకరించి పొందుపరిచాం. అంతేకాకుండా స్వామి వివేకానంద, సోక్రటీస్ ఇటువంటి మహత్తర వ్యక్తులందరినీ లెసన్లో ఏ పార్ట్లో అయితే ముఖ్యమైన ఇమేజెస్ అవసరం ఉన్నాయో నెట్ నుంచి సేకరించి ఆ ప్రతి ఇమేజ్ని కూడా పొందుపరిచాం. నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రాచీన కాలంలో వేద విద్య ఏ విధంగా ఉండేది, బౌద్ధుల కాలంలో విద్యా విధానము, అదేవిధంగా ముస్లింల విద్యా విధానము, ఇటువంటి మంచి మంచి ఇమేజెస్ అన్నీ కూడా నెట్ నుంచి సేకరించి మీకు పొందుపరచడం జరిగిందండి. నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే మనకు ఇదిగోండి వేదాల కాలంలోనే, అదేవిధంగా ఉపనయనాలు, మానవ జీవిత దశలు, వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఫోటోస్ రూపంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా పేజీలు చూసినట్లయితే ఇదిగోండి మహాత్మా గాంధీ, అంతేకాకుండా విద్యా విధానంలో వచ్చిన కొత్త కొత్త మార్పులు, తర్వాత చర్చా పద్ధతి, ప్రశ్న పద్ధతి, ఇటువంటి అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. బుక్ కావాల్సిన వారు నా నెంబర్ని కాంటాక్ట్ చేసి సంప్రదించండి.
ఇటువంటివి మనకి 80 పేజీల వరకు కూడా ఉన్నాయి. నా నెంబర్ 9502176248. ఈ బుక్ కాస్ట్ వచ్చి 500 రూపాయలు అవుతుందండి. థ్యాంక్ యూ.